విద్యార్థులు, రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ ప్లేన్గా ఉన్నప్పుడు ఇమేజెస్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ కర్వ్డ్గా ఉన్నప్పుడు ఇమేజెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మన ఇంట్లో దొరికేటటువంటి ఒక స్పూన్ చూసారా? ఈ స్పూన్ ఎలా ఉన్నదో, వీటిలో రెండు కర్వ్డ్ సర్ఫేసెస్ మనకు కనపడుతున్నాయి. దీంట్లో ఇమేజెస్ స్మాల్గా ఉంటాయి. అందుకని మనము మన ఇంట్లో దొరికేటటువంటిది ఇంకొక వస్తువు గరిట, ఇది పెద్దదిగా ఉన్నది. చూసారా? ఇందులో రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్, ఇది స్టీల్తో తయారు చేయబడినటువంటి వస్తువు, పెద్ద గరిట. రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ ఇందులో చూడండి, ఇది లోపలికి ఉన్నది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లోపలికి వంపుగా ఉన్నది. ఇలా లోపలికి వంపుగా ఉన్న రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉన్నటువంటి దాన్ని మనము కాంకేవ్ మిర్రర్ అంటాం. దీనికి వెనక వైపున అదిగో చూడండి, ఇది ఉబ్బెత్తుగా ఉన్నది. అంటే బయటికి వంపుగా ఉన్న రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉన్నటువంటి ఈ పార్ట్ని మనము కాన్వెక్స్ మిర్రర్ అంటాం. వీటిలో ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో మనము తెలుసుకుందామా? ఒక కొవ్వొత్తిని ఉపయోగించి దీని లోపల ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు మనము తెలుసుకుందాం. గరిటను బల్లపై ఉంచి దాని తలము మన వైపు ఉండేటట్లుగా అమర్చుదాం. గమనించండి, గరిట యొక్క వక్రతలము లోపల వైపుకి వంగి కనపడుతున్నది. ఒక క్యాండిల్ని స్టాండ్పై అమర్చి దాన్ని వెలిగిద్దాం. క్యాండిల్ని స్టాండ్ సహాయంతో స్పూన్ యొక్క లోపల మధ్య భాగము దగ్గరికి తీసుకొని వెళదాము. ఇప్పుడు పరిశీలించండి, ముందు ఉన్న క్యాండిల్ ఆబ్జెక్ట్గా తీసుకున్నాం. దాని వెనక వైపున ఇమేజ్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి పరిశీలించండి. ఆ ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఎరెక్టెడ్ ఇమేజ్గా మనకి కనపడుతూ ఉన్నది. మరి ఒకసారి పరిశీలిద్దాం. క్యాండిల్ అంటే ఆబ్జెక్ట్ని మిర్రర్కి సెంటర్ అంటే దాని పోల్ దగ్గర ఉంచిన సందర్భంలో ఇమేజ్ ఎలా ఫామ్ అయిందో ఒకసారి చూద్దాం. ఇమేజ్ దాని వెనక వైపున ఎన్లార్జ్డ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అయినట్లుగా మనము గమనించవచ్చు. ఇప్పుడు స్టాండ్ సహాయంతో క్యాండిల్ని స్పూన్కి దూరంగా తీసుకొచ్చినప్పుడు ఏర్పడే ఇమేజ్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇమేజ్ డిమినిష్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడినట్లుగా మనకు తెలుస్తుంది. విద్యార్థులు, స్పూన్ని క్యాండిల్కి దూరంగా తీసుకెళ్తున్న సందర్భంలో ఇమేజ్లో వచ్చేటటువంటి చేంజెస్ గురించి మీరు తెలియచేయగలరు. అలాగే స్పూన్ని క్యాండిల్కి దగ్గరగా తీసుకొస్తున్న సందర్భంలో ఇమేజ్లో చేంజ్ వస్తున్నది. ఆ చేంజెస్ గురించి మీరు తెలియచేయగలరు. ఇప్పుడు స్పూన్కి వెనక వైపున ఉబ్బెత్తుగా ఉన్నటువంటి తలము, దానిని మనము కాన్వెక్స్ కర్వ్డ్ ప్లేన్ అని అంటాం. దాని మీద ఏర్పడే ఇమేజెస్ యొక్క ప్రాపర్టీస్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇప్పుడు కాన్వెక్స్ ప్లేన్ మీద ఏర్పడినటువంటి ఇమేజ్ని పరిశీలించండి. ఆ ఇమేజ్ ఆబ్జెక్ట్తో కంపేర్ చేసి చెప్పండి. ఆబ్జెక్ట్తో కంపేర్ చేసినప్పుడు ఇమేజ్ డిమినిష్డ్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయినట్లుగా మనకి తెలుస్తున్నది.